వెల్కమ్ టు ఫిల్మ్ ఇంపరెక్టర్ అండి. ఇవాళ వచ్చేసి 'చిరంజీవి' మూవీ చూడడం అయితే జరిగింది. అండ్ మూవీ రివ్యూ తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి అండ్ బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి. అండ్ మన వీడియోస్కి అయితే ఒక లైక్ అయితే చేసేయండి. అండ్ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే వన్ టైం వాచబుల్ భయ్యా. అండ్ ఇందులో హీరో వచ్చేసి మన అందరూ తెలిసిన మన రాజ్ తరుణ్ గారు అండ్ డైరెక్టర్ వచ్చేసి మన అభి గారు, అదే మన జబర్దస్త్ వేశారు కదా తను. అండ్ ఈ మూవీ వచ్చేసి ఇప్పుడు మనకైతే ఆహా ప్లాట్ఫామ్లో మనకైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అది ఈవేళ సినిమా ఎందుకంటే వన్ టైం వాచబుల్ అన్నాను. అండ్ మెయిన్ వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ అనేది ఒక కొత్తగా డిజైన్ చేసుకున్నారు. బట్ అది ఎడ్యుకేషన్ చేసే పర్పస్లో కొద్దిగా విఫలం అయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే కామెడీ ట్రై చేస్తారు, అంత పెద్ద గేమ్ పండలేదు. అండ్ మెయిన్ వచ్చేసి రాజ్ తరుణ్ గారు యాక్టింగ్ అయితే తోపుగా ఇచ్చారు. కాకపోతే అండ్ మెయిన్ వచ్చేసి మధ్య మధ్యలో కామెడీ డైలాగ్స్ గట్టా వేస్తారు కానీ అది ఎక్కడ పేలదు. అండ్ మెయిన్ వచ్చేసి మూవీ అలా వెళ్ళిపోతుంది తప్ప ఎక్కడ మనకి ఏంటిది ఇక్కడ ఎంగేజింగ్ ఉంది అండ్ అక్కడ బాగుంది ఇక్కడ బాగుంది అన్నట్టు సిచ్యువేషన్ ఎక్కడ రాదు. అండ్ మెయిన్ వచ్చేసి తనకున్న పవర్కి, రాజ్ తరుణ్ గారికి ఉన్న పవర్కి అండ్ అక్కడైనా నీట్గా ఎస్టాబ్లిష్ చేస్తారేమో అనుకున్నాను. మొత్తం అంతా ఒక పాయింట్ ఎలా తీసుకెళ్ళారంటే ఒక సిల్లీ టైప్లో తీసుకెళ్ళిపోయారు. నాకు అంత పెద్దగా ఏం నచ్చలేదు అని చెప్పొచ్చు ఆ పాయింట్ కూడా. అండ్ ఇతను వచ్చిన ఒక స్టోరీ పాయింట్ అనేది చాలా మంచి స్టోరీ వచ్చింది. ఎందుకంటే అండ్ మెయిన్ వచ్చేసి అండ్ ఎవరు చచ్చిపోతారు అండ్ ఎవరు బతుకుతారు అండ్ ఆ పవర్ అయితే రాజ్ తరుణ్ గారికి అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఆ పవర్ వచ్చినప్పుడు కూడా అండ్ బ్యూటిఫుల్గా తీశారు. కాకపోతే అక్కడి నుంచి చాలా వరకు మూవీ అయితే ల్యాగ్గా మనకైతే వెళ్తుంది అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి క్యారెక్టర్స్ వైజ్గా కూడా అంత ప్రాపర్గా బిల్డ్ చేసుకోలేదు అనేసి నాకు అనిపించింది. అండ్ మెయిన్ వచ్చేసి ఇందులో వెరన్ క్యారెక్టర్స్ కానీ అండ్ మెయిన్ వచ్చేసి అదర్ క్యారెక్టర్స్ కానీ అండ్ హీరోయిన్ వాళ్ళ అమ్మ క్యారెక్టర్స్ కానీ అండ్ ఎమోషన్స్ కానీ అండ్ ఎక్కడ అంత పెద్ద గేమ్ పండు ఏదో సినిమా వెళ్ళిపోతుంది ఆ ఫ్లోలో కూడా మనం వెళ్ళిపోతాం. అండ్ చాలామంది కామెడీ యాక్టర్స్ని తెచ్చారు కానీ ఒక్క దగ్గర కూడా కామెడీ అంతగా జనరేట్ చేయలేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో చాలా వరకు జబర్దస్త్లో చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళతో కూడా కామెడీ పండించలేకపోయారు. అండ్ ఎక్కడెక్కడ నచ్చిందంటే రాజ్ తరుణ్ గారు అండ్ వచ్చిన కొన్ని ఎంట్రీ సీన్స్ అండ్ రాజ్ తరుణ్ గారు ఆ ఉన్న పవర్ తోటి కొన్ని సీన్స్ అయితే చేస్తూ ఉంటారు. అంటే డబ్బు గురించి మొత్తం చేస్తుంటారు. ఆ వచ్చిన కొన్ని లిటిల్ బిట్ సీన్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ లవ్ పరంగా చూసుకుంటే లవ్ పెద్దగా ఏమి ఉండదు అండ్ ఎమోషన్ ఏమి ఉండదు. అండ్ మెయిన్ వచ్చేసి సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కొంచెం పర్లేదు బాగానే ఉంది. అంటే మూవీ తగ్గట్టుగా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా ఇచ్చుకున్నారు. అండ్ మెయిన్ వచ్చేసి ప్రాపర్గా క్యారెక్టర్స్ వైజ్గా అయితే రాసుకోవడం అయితే విఫలం అయిపోయారని చెప్పొచ్చు. అండ్ క్లైమాక్స్ ఎండింగ్ కూడా అంత పెద్ద ప్రాపర్గా మనకి ఇవ్వలేదు. ఏదో పెట్టియాలి ఏదో ఇక్కడ అలా చేసేయాలి అన్నట్టు ఇచ్చేసారు తప్ప అంత పెద్ద గేమ్ లేదు. అండ్ మెయిన్ వచ్చేసి సినిమా కూడా ఒక సీరియల్ టైప్లో వెళ్ళిపోతుంది. ఎక్కడ సినిమా చూసామని ఒక ప్రాపర్గా మనకు రాదు. అండ్ మెయిన్ వచ్చేసి రాజ్ తరుణ్ గారు అండ్ ప్రీవియస్ మూవీస్ తన పాత మూవీస్ చూసుకుంటే మనందరూ తెలుసు అతను ఎలాంటి కామెడీ బిల్డ్ చేయగలరో. కాకపోతే అతని దగ్గర కూడా అంత కామెడీ అంటే క్యారెక్టర్ అనేది రాలేదు. అదే నేను కమ్‌బ్యాక్ మూవీ ఇస్తారేమో అనుకున్నాను. బట్ వన్ టైమ్ వాచబుల్ ఎందుకంటే ఈ పర్పస్ మీద నేను వన్ టైమ్ వాచబుల్ చెప్పాను. అండ్ మెయిన్ వచ్చేసి మూవీలోని అండ్ మెయిన్ వచ్చేసి రాజ్ తరుణ్ గారు ఒక అంబులెన్స్ తోలడం అండ్ అప్పులు అయిపోవడం అండ్ ఈ బేసికల్లీ ఇలాగ ఉంటుంది స్టోరీ అంతా. బట్ ఇంతకీ అప్పులు తీర్చుకున్నాడా లేదా, ఆ పవర్‌ని ఎలా యూజ్ చేశాడనేది పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ మనం చూసి తెలుసుకోవాలి. బట్ కాకపోతే సినిమా స్టార్ట్ అవ్వడం మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ స్టార్ట్ అవుతది. ఎళ్ళే కొద్దీ మనకి బోర్ కొడుతూ ఉంటదనమాట. అండ్ కామెడీ ఎక్కడ పండగ అండ్ మెయిన్ వచ్చేసి కొన్ని సీన్స్ ల్యాగ్‌గా ఉంటాయి. అండ్ క్లైమాక్స్ వచ్చిన సీన్ నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అది ఎలా పెడితే అది జనాలకి ఎలా నచ్చుతదో అనుకున్నారో. బట్ ఓకే. ఎనీవే అలా అయిపోయింది. అండ్ మామూలుగా ఈ వీకెండ్‌కి ఏదైనా చిల్ అవ్వాలి 'ఆహాలో' మూవీ అంటే 'చిరంజీవ' కొద్దిగా వన్ టైమ్ వాచబుల్. ఎందుకంటే మన రాజ్ తరుణ్ గారిని స్క్రీన్ మీద చాలా రోజుల తర్వాత చూసాం. అండ్ తన యాక్టింగ్ కూడా చాలా బాగుంటది. అండ్ మెయిన్ వచ్చేసి ఇతనికి వచ్చిన కొన్ని పవర్ సీన్స్ అయితే చాలా బాగుంటాయి. అక్కడక్కడ వచ్చిన ఒక 2, 3 చోట్ల దగ్గర కొన్ని యాక్షన్ సీన్స్ అండ్ రాజ్ తరుణ్ గారు ఆ పవర్‌ని ఎలా యూజ్ చేసుకుంటారో అని కొన్ని సీన్స్ మనం చూడొచ్చు. అంతే ఆ 3 పాయింట్లు తప్ప మూవీలో అంత పెద్దగా ఏం మనం చూసిన అంతగా ఏం లేదు. ఇంకా కామెడీ సీన్స్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకొని పెట్టుంటే చాలా మంచి సినిమా అయ్యేది ప్రాపర్‌గా. అండ్ ఆ కామెడీ సీన్స్ గట్టా మనకు విఫలం అయిపోవడం వల్ల పెద్దగా ఏమి అనిపించలేదు. ఈ మూవీకి మేము ఇచ్చేసే రేటింగ్ ఒక 5కి ఒక 2.3 ఇస్తున్నాం. అండ్ వన్ టైమ్ వాచబుల్. ఇంకా ఎవరైతే చూడలేదో మన ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఎళ్లి చూసేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం పెట్టుకోండి.